హాయ్ నమస్కారం గైస్, మీ విజయ్ బ్రౌన్ మాట్లాడుతున్నా. ఇక పైన డైలీ నా మీద వీడియోస్ వస్తాయి. పర్పస్ వీడియోస్ నాది ఏదంటే డైలీ చైన్ దగ్గర ఏం చేస్తుంటా, బిజినెస్ అంటే ట్రావెలింగ్ చేసుకుని బిజినెస్ చేస్తుంటా. ఆ రెండు టాపిక్ల మీద మీద డైలీ వీడియోస్ వస్తాయి. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తాయి. ఈరోజు ఏం వీడియో చేస్తున్నానంటే మా చైన్ దగ్గర నీళ్ళు ఎలా కడుతున్నాను, మళ్ళీ డ్రిప్ పైపులు ఎలా ఇచ్చినాను మొత్తం నీకు చూపెడతా. మళ్ళీ ఈరోజు కాయలు విడిపించి మళ్ళీ దాన్ని సేల్ చేస్తా. సేల్ చేయడం విధానము, మళ్ళీ దాన్ని ఎంత ప్రాఫిట్ వస్తుంది అంతా మీకు మొత్తం చూపెడతా. మొత్తం అది కొంచెం డ్యామేజ్ అయింది, కొంచెం రిపేర్ అయింది. దాన్ని రిపేర్ చేసి కొంచెం పెద్దగా వచ్చేటట్లు చేస్తుందని. ఇప్పుడైతే మా చిన్నాయన దగ్గర వెళ్తున్నా. మా చిన్నాయన కాయలు బీక్తున్నాడు. ఏం కాయలు అంటే అవును చెప్పేదే మర్చిపోతే, ఇది అనపకాయలు బీక్తున్నాము. ఈ సీజన్ అనపకాయలు చేసే సీజన్ ఉంది కదా, అందుకే మేము అనపకాయలు పెట్టినాము. అనపకాయలు బీకడానికి వెళ్తాడా. దూరం ఇంకా నడుచుకొని అట్లా వచ్చేసిన, ఎందుకంటే వాటర్ మిందికి ఎగురుతుంది. అందుకే ఇక్కడ వచ్చేసి సైడ్కి వచ్చేసిన. కొంచెం ముందరికి వెళ్ళి మీకు విడిచి పెడతా. ఈసారి అలాగే కందకాయ ఈసారి బాగా పండిందయ్యా. ఏ రోజు ఏ సీజను ఇలాగ మాకు కందకాయ ఇంతగా రాలే. ఈ సీజన్ ఈసారి ఫస్ట్గా ఇంత కందకాయ బాగా వచ్చింది. అయితే ఈసారి సీజన్ అయితే మంచిగా వచ్చింది, ఎందుకంటే వర్షం బాగా టైంకు వర్షం బాగా పడింది. అలా ఇంకేమి మా పిన్నయ్య అయితే అక్కడ అనపకాయ ఇడిపిస్తున్నాడు. అనపకాయ ఇప్పుడు మీ దగ్గర చేపెడతారన్న. ఇదైతే జొండలు నానబెట్టారు, ఎందుకో తల్లి రండి ఫస్ట్ మీకు అనపకాయ చేపెడతా ఎలా ఉందని. మా చిన్న అయితే అన్నీ పీకుతున్నాడు. ఓకే అడుగుతున్నా, ఎందుకంటే మైక్ కొంచెం ప్రాబ్లం ఉండే, అందుకే నేనే వైన్గా వాయిస్ రికార్డ్ చేస్తున్నా. ఏదో పీకుతున్నాడు చూడండి, కాయ పీకుతున్నాడు. సరే అయితే బాగా పండిందయ్యా. సరే మొత్తం శనగ చెట్లు లాస్ అయింది, అనపకాయ అయితే మంచిగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏమిలే, మైక్ పోయింది, మైక్ తీసుకోవాలి ఇప్పుడు. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇలా ఉంటుందని వీడియోస్ శాంపుల్ ఇలా పెట్టాను ఈరోజు. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ముందున్న వీడియోస్లో ఇలా మీకు డైలీ నా కాడి నుంచి ఒక వీడియోస్ వస్తాయి. ఇప్పుడైతే ఇదిగో ఈ చిలుపులాటలు జాస్తి ఆడుతుంది మా కుక్క అయితే. అలా భలే ఉందయ్యా అది కుక్క, ఎందుకంటే జట్లోనే ఫ్రెండ్లీగా బాగా వస్తుంది, ఎక్కడ పోయినా వస్తుంది. కానీ అయితే ఇది ఊరు కుక్క, అది మా ఇంటి ముందరే ఉంటుంది డైలీ. చిన్నగా ఏమైనా మా ఇంట్లో మిగిలితే దాన్ని ఎత్తుకొచ్చేస్తే చాలు, అప్పుడు ఇంకా విశ్వాసంలో మా ఇంటి దగ్గరే ఉండిపోతుంది, ఎక్కడ బయటలే. ఇంకా నెక్స్ట్ ఆ వాటర్ ఫాల్ చూపెడతానండి. అప్పుడే వాటర్ ఎగురుతున్నా అని చెప్పాను కదా, అది రెడీ అయిపోయింది. అది లాస్ట్ కార్నర్లో ఉన్నది, ఆటోమేటిక్గా అప్పుడే రెడీ అయిపోయింది అదే. ఇంకా నేనైతే ఇంటికి బయలుదేరుతున్నా. అంటే శాంపుల్ వీడియో చేయడానికి ఈరోజు బయటకు వచ్చి ఈరోజు ఇగో నా వీడియోస్ ఇలా ఉంటుంది. డైలీ చేస్తా, ఇంకా డైలీ నా మీద డైలీ వీడియోస్ ఇస్తూ ఉంటాయి. మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నా. నా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఏమైనా నీకు ఎంటర్టైన్మెంట్స్ అని కాదు, నా డైలీ బ్లాగ్ వీడియోస్ ఉంటాయి అనుకో. నా డైలీ లైఫ్లో మీకు ఏమేమవుతుందో అంత మొత్తం వీడియోస్లో మీకు చెప్తుంటా. ఈరోజైతే ఇదే టాపిక్ చేంజ్ అయిపోయింది. రేపు వేరే టాపిక్ ఉంటుంది. నా డైలీ ఇంకా మీద షార్ట్స్ వీడియోస్తో, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో, మళ్ళీ ట్విట్టర్లో, ఫేస్బుక్లో, మళ్ళీ నీకు యూట్యూబ్లోనూ వీడియోస్ వస్తాయి. చాలా అంటే మరీ షార్ట్స్ వీడియోస్ వస్తాయి, లాంగ్ వీడియోస్ రావు. ఎందుకంటే ఇంకా జస్ట్ నేను ఇప్పుడే మొదలుపెట్టా వీడియోస్ చేయడానికి. అది ఇంత చేస్తానంటే నాకే అర్థం అవ్వట్లే ఎలా చేస్తున్నానని. ఇంకా ఉంటాను గైస్, మీ సంతోషంగా ఉంటానని, నేను సంతోషంగా ఉంటానని చెప్పి ఇక ఉంటా. బాయ్.